అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ చేపలను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా 1-2 టైమ్స్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం ఒక 2 టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ముందుగా టమాటా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టమాటా పచ్చివాసన అనేది ఉండదు. అందుకే టమాటా ముక్కలను 1-2 మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోండి. టమాటో ముక్కలు ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనకు టమాటా గ్రేవీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3-4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మనకు ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెసిపీ మాత్రం ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. అప్పుడే మీకు చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరియు 1 చెంచా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం టొమాటో గ్రేవీ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం వేసుకుందాము. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీలో 1 స్పూన్ రుచికి సరిపడా సాల్ట్, 2 చెంచాల కారం వేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఈ టైంలో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. కొంచెం మీరు చింతపండు పులుసు వేసుకున్నాక ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 చెంచా ఫిష్ మసాలా, నెక్స్ట్ చేప ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు గరిటెతో కలపకండి. చేపల పులుసు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపల పులుసు రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.